రెండవ వచనం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చాకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి. మన జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలు బట్టి మనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనకు కొన్ని పరిస్థితులు గుండా ఎల్లప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని. హల్లెలూయా. ఆ పరిస్థితిలో కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటారు. ఆ పాఠాల్లో మనం నశించిపోవాలని కాదని, మనం ఇంకా మెరుగుపడాలని, మన విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకోవాలని ధైర్యం ఇచ్చింది. హల్లెలూయా. అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు. ఒక్కొక్కసారి పరిస్థితులు మారుతుంటాయి. అయినప్పటికీ కూడా విడువని ఎడబాయిని దేవుడు మనకు ఉన్నాడనేటువంటి విశ్వాసం మనకు కలిగింది. ఆ విశ్వాసం మనకు కలిగి ఉన్నప్పుడు విజయం మనదే. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈ లోకమును జయించి ఉన్నాను అంటాడు. లోకమును ఏం జయించింది? విశ్వాసమే. హల్లెలూయా. లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, అయినప్పటికీ కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. అందుకని ఏంటంటే మనం ఎప్పుడు కూడా ధైర్యము విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. మనకి ఎక్కడ కూడా నెమ్మది ఉండదండి. యేసు ప్రభువు యొక్క పాదాల దగ్గర మాత్రమే మనకు నెమ్మది ఉంటుంది. ఆయనే మనల్ని ఆదరిస్తాడు. మనతో మాట్లాడే దేవుడు ఆయన, మనలను స్వస్థపరిచే దేవుడు ఆయన, మనకు సహాయం చేసే దేవుడు ఆయన. అందుకనంటే మన రక్షణ దుర్గమును బట్టి మనం ఆయన్ని గణపరచాలి. యెహోవాయే మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనది, దాన్ని ఆయన కలుగజేసెను. ఆయన హస్తములో భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏమి కూడా జరగదండి. ఒక్కొక్కసారి మన జీవితంలో కష్టాలు వచ్చాయంటే అది మన తప్పిదం వల్లనే వస్తూ ఉంటాయి. తర్వాత ఆయన మనల్ని ఒక్కొక్కసారి పరీక్షిస్తూ ఉంటారు. అన్నీ బాగున్నప్పుడే నన్ను ఆరాధిస్తారా? ఒకవేళ ఇరుకులు ఇబ్బంది వస్తే నన్ను విడిచిపెడతారా అని దేవుడు కూడా ఒక్కొక్కసారి పరీక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే కొత్త నిబంధనలు మనం చూస్తాం. దేవా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈ లోకానికి మనం ఆకర్షింపబడేవారిగా ఉండకూడదు. దేవుడి సన్నిధికి ఆకర్షించబడేవారిగా ఉండాలి. మనకి కష్టం వచ్చినా, మనకి ఏ ఇబ్బంది వచ్చినా మనం ఆయనతో చెప్పుకుంటే ఆయన మన సమస్యలన్నీ తీర్చే దేవుడు ఆయన. నాకు అసాధ్యమైన ఏదైనా కలదా అంటాడు ఆయన. మన పిల్లలు హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవునప్పుడు మనం నిందించే వారంగా మనం ఉండకూడదు, చదువుకునే వారంగా మనం ఉండకూడదు. ఏదైనా నా దేవుడు మేలు కొరకే చేస్తాడు. మన ఆయన ఏం చెప్తాడు? ఆయన మన మేలు కొరకే చేసే దేవుడు. సమస్తమును మేలు కొరకే ఆయనను ప్రేమించు. ఆయన ప్రేమించు వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూరు కలుగుతున్నాయి చెప్పి మేలు కొరకు మనకి మేలు చేసే దేవుడు మనకు ఉన్నారు. ఒకసారి మనకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఆ ఇబ్బంది ఆయన మన
ఇతరుల వల్ల మనం తప్పిపోయే నిజాలు పెట్టేవారిని మనం రాసిన పత్రిక ఒక మాట ముగిస్తాను. రాసిన పత్రిక ఇంకా మనకి విశ్రాంతి విడిచి ఉన్నదని ఒక మాట 4 అధ్యాయము 'దేవుడు తన కార్యం నుంచి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు హల్లెలూయా. 4 ఒకసారి 4 3 కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణను ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుతున్నాము. హల్లెలూయా. ఇక్కడ కోపపడి మన పితరులతో మీరు నా విశ్రాంతిలో ప్రవేశించారు. అందుకే కానాను దేశంలో చాలా మంది చేరకుండా ఉండిపోయారు. హల్లెలూయా. కానీ అది మనకి ఒక ఎగ్జాంపుల్గా రాసినట్టు మనం చూస్తాం. తర్వాత మాట చూస్తే అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుతున్నాము. హల్లెలూయా. విశ్వాసులమైన మనం అంటే విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్న వరటకు రుజువై ఉన్నాయి. హల్లెలూయా. అది దాన్ని బట్టి మన విశ్వాసాన్ని పిలువబడుతూ ఉన్నాం. మనము విశ్వాసం కలిగిన వారమైతే మనం ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా నా దేవుడు నన్ను చేయి విలువడు, నా దేవుడు నన్ను ఆదరిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా పిల్లల విషయంలో సహాయం చేస్తాడు, నా విషయంలో సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాడనేది ఒక విశ్వాసం మనకు కలిగి ఉంటాం. అప్పుడు విశ్వాసం కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? తగిన సమయంలో మనం ఆయన కార్యం మనం చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటాం, కృతజ్ఞత కలిగి ఉంటాం. మనం ఏ స్థితిలో ఉండేవారమో, ఏ స్థితిలో మనం ఉన్నామో దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాం. హల్లెలూయా. అప్పుడు మనకి ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది రాదు. ఒకప్పుడు నేను అప్పుల బాధలు ఉండేవాడు, అప్పుల నుంచి నన్ను విడిపించాడు దేవుడు, దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇంకోసారి ఫైనాన్స్ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పిన మాట మీరు అప్పించేవారుగా ఉంటారు. మన జీవితంలో నెరవేర్చబడుతుంది తప్పనిసరిగా. ఎప్పుడైతే ఆయన మాటను మనం విశ్వాసంతో నమ్ముతామో అబ్రహాం ఆశీర్వాదాలు అన్ని కూడా మనకి ఆయన దాచి ఉంచాడు. ఎప్పుడైతే మనం నమ్మిన దాన్ని బట్టి మనం పొందుకుంటాం, మనం నమ్మిన దాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మనం కృతజ్ఞత ప్రతిరోజు కృతజ్ఞతగా దేవుడు మనకి జనాన్ని బట్టి ఆయన మాటలు మనం నమ్మి విశ్వసించి ఆయన చూపించేవారు. ఎంతమంది ఈరోజు కృతజ్ఞత కలిగి ఉన్నారు? కష్టాల్లో కూడా మనం ఆయన ఆరాధించాలి. మనం కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన ఆరాధించాలి. ఆయన ఒక్కడ ఆరాధనకి యోగ్యుడు ఆయన. ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో ఎరుకో కోడలు మోసపడినట్లుగా సాతాను చేసినటువంటి స్త్రీలన్నీ కూడా నైపట్టబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక్కొనకుండా మనం కృతజ్ఞత కలిగి మనం దేవుని ఆరాధిస్తాం. ఎవరు ఆరాధిస్తున్నారా కాదు, కానీ నేను నా రక్షణ కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నానా లేదా, అది కృతజ్ఞత కలిగి ఉన్నానా లేదా. కానీ మనం ఆరాధించినప్పుడు మనకు చేయవలసిన వీళ్ళన్నీ కూడా ఆయన చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థ హృదయుడు ఆయన మేలు చేయక మానడు.
అందుకని మనం సభలో లేచి నిలబడదాం. దేవుడు మనకు గొప్ప రక్షణ పెట్టుకున్నాం. నేను ఆరాధిస్తుందా. హల్లెలూయా. మనకున్న సమస్యలన్నీ